చోళ దేశంలో షియాలి అను ప్రదేశం ఉంది. ఆ ఊరిలో శివప్రాద హృదయుడు, భగవతి అనే శివభక్తులు ఉండేవారు. వీరిద్దరూ పుణ్య దంపతులు. ఆ సమయంలో జైన మత ప్రాబల్యం చాలా ఎక్కువ ఉంది. చాలామంది హిందువులను జైన మతానికి మారుమని వాళ్ళు ఒత్తిడి చేసేవారు. ఎంతోమంది రాజులు కూడా జైనులకు లొంగి జైన మతాన్ని స్వీకరించారు. శైవుల బాధ వర్ణనాతీతం. అందుకని శివపాద దంపతులు వంశోద్ధారుడే కాకుండా శైవ మతాన్ని కాపాడే పుత్రుణ్ణి ఇవ్వమని శివునికి ప్రార్థించేవారు. ఈ అనుగ్రహ కారణంగా ఒక శుభ ముహూర్తాన వీరికి తిరుజ్ఞాన సంబంధాలు జన్మించారు. బాలుడు 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒకరోజు తల్లిదండ్రులిద్దరూ సరస్సులో స్నానం చేయడానికి వెళ్ళారు. తీరమున బాలుడిని కూర్చుండబెట్టారు. పూర్వజన్మ మహిమనో ఏమో, బాలుడు తల్లిదండ్రులు సరస్సులోకి వెళ్ళాక అటువైపునున్న పరమేశ్వరుని గుడి యొక్క శిఖరాన్ని చూసుకుంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అది చూసి సహించలేక పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు పార్వతీదేవి బిడ్డ ఏడుపును చూసి ఒక బంగారు కప్పులో తన పాలను నింపి ఇచ్చింది. ఇప్పుడు ఈ బాలుడు ఆ పాలను తాగాడు. పార్వతీమాత స్తన్యమును తీసుకున్నాడు కాబట్టి ఈ బాలుడికి వెంటనే జ్ఞానసిద్ధి కలిగింది. ఇంతలో శివపాదుడు బాలుని కాడికి వచ్చాడు. బాలుని చేతిలో బంగారు కప్పును, మూతి మీద పాలచారను చూసి నీకు పాలెవరిచ్చారు అని గట్టిగా అడిగాడు. అప్పుడు బాలుడు వేలుతో పైకి చూపగా పైన పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. అప్పుడు బాలుడు వెంటనే 11 వృత్తములతో అనగా పద్యాలతో పార్వతీ పరమేశ్వరులను వర్ణించాడు. వీటిని తేవారం అంటారు. ఈ విధంగా బాలుడు చిన్న వయస్సులోనే జ్ఞానాన్ని పొందాడు. అందుకే ఎన్ని జ్ఞాన సంబంధాలు అంటారు. బాలుని ఎత్తుకొని తల్లిదండ్రులు ఊరికి బయలుదేరారు. ఈ విషయం తెలిసిన ప్రజలందరూ ఊరేగింపు జరిపి బాలుణ్ణి ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ మర్నాడు సంబంధారు ఒక్కో వృత్తమును మృదువైన చేతులతో తాళం వేస్తూ పాడుతూ ఉన్నాడు. పరమశివుడు ఎంతో ముచ్చటపడి ఈ పాటలు పాడుతూ ఉంటే ఆ పిల్లవాడి చేతులు కందిపోతున్నాయని చూసి బంగారు తాళాలు ఇచ్చాడు. ఆ తాళములపై ఓం నమ శివాయ అనే అక్షరాలు ఉన్నాయి. అప్పుడు తన గానానికి అనుగుణంగా ఈ పిల్లవాడు తాళము కూడా వేస్తూ శివునిపై పద్యాలు పాడుతూ ఉన్నాడు. తర్వాత సంబంధారు చిన్న వయస్సులోనే తీర్థయాత్రలు ప్రారంభించి రకరకాల శివుని గుళ్ళను దర్శించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. కొన్ని రోజులకి సంబంధారికి తిరునీలకంఠ యాచపనారు అనే నాయనారు ఒక గుళ్ళో కలుసుకున్నాడు. ఈయన వీణపై సంగీతం వాయించేవాడు. యాచపార్ని తనతో పాటే ఉండుమని సంబంధారు కోరగా వీళ్ళిద్దరూ కలిసి తీర్థయాత్రలు చేశారు. ఆ తర్వాత జ్ఞాన సంబంధారు తన శిష్య బృందంతో తిరుఆరతూరాయి అనే ఊరికి వెళ్తూ ఉండగా చాలా ఎండ ఉంది. నడకకు ప్రయాణానికి అలసిపోయి ఆ రాత్రికి ఒక దగ్గర బస చేశారు. పరమశివుడు ఈ బాలుడి బాధ చూసి చలించి ఊరిలో ఉన్న బ్రాహ్మణుల కళలో కనిపించి వాళ్ళకి ఒక ముత్యాల పల్లకి, ముత్యాల గొడుగు ఇచ్చాడు. సంబంధాన్ని ఆ పల్లకిలో ఊరేగింపుగా తీసుకురమ్మని ఆదేశించాడు. కానీ సంబంధారికి కూడా కలలో కనబడి ఆ ముత్యాల పల్లకిలో రమ్మని ఆదేశించాడు. అలా సంబంధాన్ని ముత్యాల పల్లకిలో ఈ ఊరికి తీసుకొచ్చి అక్కడి శివాలయంలో దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత తన సొంత ఊరికి వచ్చి ఉపనయనం చేసుకొని తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆ తర్వాత ఆయన తిరుపతిలాశ్రమం అనే ఊరికి చేరుకున్నారు. అక్కడ రాజుగారి కుమార్తె నయం కాని వ్యాధితో బాధపడుతూ ఉంది. అందరు వైద్యులు ఆశ వదులుకోమని చెప్పారు. రాజు చేసేదేం లేక ఆ ఊరి శివాలయంలో తన కూతుర్ని తీసుకుని వెళ్ళి పరమశివుణ్ణి నయం చేయమని అక్కడ కూర్చుని ఉన్నాడు. అదే సమయానికి సంబంధారు గుడికి వచ్చాడు. ఈ రాజు బాధ చూసి పరమశివునికి ఒక అందమైన పాటను పాడి ఆమె వ్యాధిని నయం చేయమని సంబంధారు ప్రార్థించాడు. పాట పూర్తి కాగానే పరమశివుని లీల వల్ల ఆమె అందరూ చూస్తున్నప్పుడు అప్పటికప్పుడు వ్యాధి నయమైపోయి ఆరోగ్యంగా అయి లేచి కూర్చుంది. ఆ తర్వాత ఒక కొండ మీద శంకునూరు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ప్రజలందరూ జ్వరంతో చలి ఎక్కువగా ఉందని ఎంతో బాధపడుతూ ఉన్నారు. అలా బాధ చూసి పరమశివుని మీద మరొక స్తుతిని పాడి వారిని జ్వరం నుంచి, చలి నుంచి విముక్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి సంబంధారు గారి తండ్రి గారు ఒక మహాయజ్ఞం చేద్దామని అనుకున్నారు. ఆ యజ్ఞం కోసం ఎంతో ధనం కావాల్సి వచ్చింది. ఆ ధనం కోసము సంబంధారు పరమశివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు పరమశివుడు బంగారు నాణాలు గల ఒక సంచిని
వాళ్లకు ప్రసాదించారు. ఇప్పుడు ఆ బంగారు నాణేల సంచిని ఉపయోగించి సంబంధారు తండ్రి యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగారు. ఆ తర్వాత సత్తిమంగాయి అనే ఊరికి చేరుకొని అక్కడ తిరునీలకంఠ నాయనార్ని ఈయన కలుసుకున్నాడు. అక్కడ ఉన్నన్ని రోజులు సంబంధారు ప్రతిదినము తిరుమరుగల్ అనే గుడిని దర్శిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక వ్యాపారి తన భార్యతో అక్కడికి వచ్చి అక్కడ మండపంలో నిద్రపోయాడు. నిద్రలో ఉన్నప్పుడు భర్తని ఒక పాము కాటువేసింది. ఈ సమయంలో సంబంధారు అక్కడికి వచ్చి వీళ్ళ బాధను చూసి పరమశివునిపై ఒక పాట పాడగా వెంటనే ఆ వ్యాపారి బ్రతికాడు. అక్కడ ఉన్న వారందరూ సంబంధారికి నమస్కరించారు. ఆ తర్వాత ఈయన వాగీశుని కలుసుకున్నారు. అప్పుడే వాగీశుని చూసి ఈయన ప్రేమతో అప్పారు అని పిలిచాడు. అతామనవల్ల వయసులో ఉన్న ఈ ఇద్దరు నాయనార్ల ఆత్మీయ బంధము ఎంతో అద్భుతమైనది. వీరిద్దరూ కూడా కలిసి ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించారు. వీరిద్దరూ ఒక ఊరిలో ఉన్నప్పుడు అక్కడ ఘోరమైన కరువు వచ్చింది. ఆ ఊరి ప్రజల బాధను చూసి చలించిపోయి వీరిద్దరూ శివాలయానికి వెళ్ళి పరమశివునిపై కీర్తనలు పాడారు. అప్పుడు పరమశివుడు తను ప్రతిరోజు ఒక బంగారు నాణాన్ని ఆ గుడి బలిపీఠం మీద పెడతానని చెప్పాడు. అలాగే ప్రతిరోజు ఒక బంగారు నాణం అక్కడ దొరికేది. దాంతో కరువు వెళ్ళేంత వరకు ప్రజలకి ఆహారం అందించారు. కొన్ని దినాల తర్వాత కరువు కూడా పోయింది. ఆ తర్వాత వీరిద్దరూ వివిధ రకాల శివక్షేత్రాలు దర్శించుకుంటూ తిరుమారైక్కాడు అంటే వేదారణ్యము పుణ్యక్షేత్రానికి వచ్చారు. అక్కడ గుడి యొక్క ప్రవేశ ద్వారము ఎన్నో సంవత్సరాల నుంచి మూసివేయబడి ఉంది. వెనుక ద్వారం గుండా భక్తులు శివుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు. ఒకవేళ ప్రవేశ ద్వారము ఇన్ని సంవత్సరాల తర్వాత తెరిస్తే గోపురం పడుతుందేమో అన్న భయంతో ఆ సాహసం ఎవరూ చేయలేదు. ఇది చూసిన జ్ఞాన సంబంధారు మరియు అప్పారు పరమశివుణ్ణి వెనక ద్వారం నుంచి దర్శించుకోవడం ఏంటి అని అనుకొని పరమశివునిపై ఒక కీర్తన పాడారు. అప్పుడు శివలీల వల్ల మూసుకుపోయిన ద్వారాలు వాటంతటవే తెరుచుకున్నాయి. మధురలోని పాండ్య భూపతి రాజు జైనమతానికి లొంగి జైనమతాన్ని స్వీకరించాడు. ఈ విషయము ఆయన రాణికి మరియు మంత్రైన కులచిరాయికి ఇద్దరికీ నచ్చలేదు. వాళ్ళిద్దరూ శైవ భక్తులే. అప్పుడు రాణి మంగయ్యార్ కరసియారు తన మంత్రి కులచిరాయిని తిరుజ్ఞాన సంబంధాన్ని తమ రాజ్యానికి తీసుకురమ్మని జైనుల బెదడి నుంచి రాజ్యాన్ని కాపాడమని అడుగుతారు. అప్పుడు ఈ మంత్రి సంబంధాన్ని కలిసి సంబంధాన్ని తనతో పాటు రాజ్యానికి తీసుకొస్తారు. ఈ విషయం తెలిసిన జైనులు ఎంతో కోపానికి గురై సంబంధారు ఉన్న సత్రానికి అగ్ని పెడతారు. అప్పుడు సంబంధారు పరమశివునిపై కీర్తన పాడగా వర్షం పడి మంటలు ఆరిపోతాయి. అవే మంటలు రాజు యొక్క ఒంట్లో పుడతాయి. రాజుకు తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. ఈ కడుపు నొప్పిని జైనులు తగ్గించలేకపోతారు. అప్పుడు మంత్రి తిరుజ్ఞాన సంబంధాన్ని రాజుగారికి దగ్గరికి తీసుకురాగా సంబంధారు పరమశివునిపై కీర్తన పాడి రాజు యొక్క కడుపు నొప్పిని తగ్గిస్తారు. అప్పుడు ఈ పాండరాజు మారతాడు. పరమశివునిపై నమ్మకాన్ని భక్తిని పెంచుకుంటాడు. అప్పుడు రాణి మంత్రి సంబంధారు కాళ్ళ మీద పడి జైనుల బెడద నుంచి రాజ్యాన్ని కాపాడమని తమ కవితా శక్తితో వాదించి జనులను గెలవమని కోరుతారు. అప్పుడు సంబంధారు వాదనకు అంగీకరిస్తారు. అప్పుడు జైనులు సూత్రాల గురించి వాదించడం కన్నా ప్రత్యక్షంగా రుజువులు చేసి పోటీ పెట్టుకుందామని అంటారు. దానికి సంబంధారు అంగీకరిస్తారు. అప్పుడు జైనులు మేము మా దేవుని యొక్క గుణాలను ఒక పత్రంపై రాసి అగ్నిలో వేస్తాము. మీరు కూడా మీ దేవుని యొక్క గుణాలను ఒక పత్రంపై రాసి అగ్నిలో వేయండి. ఎవరి పత్రం అయితే అగ్నిలో కాలకుండా ఉంటుందో వాళ్ళ దేవుడే గొప్ప అని అంటారు. ఇద్దరు అలానే చేస్తారు. అప్పుడు జైనుల పత్రం కాలిపోతుంది. సంబంధారు రాసిన పత్రం మాత్రం అగ్నిలో కాలకుండా ఉంటుంది. జైనులు అంతటితో ఊరుకోకుండా మరొక పరీక్ష పెట్టుకుందాం అంటారు. ఇద్దరము మన మత సూత్రాలని పత్రాలపై రాసి నదిలో వేద్దాము. ఎవరి పత్రం అయితే నది ప్రవాహానికి కొట్టుకోకుండా ఎదురు ఈదుతుందో వాళ్ళు గెలిచినట్టు అని అంటారు. ఇద్దరు అలానే చేస్తారు. జైనుల పత్రాలు కొట్టుకుపోతాయి. సంబంధం రాసిన పత్రాలు మాత్రం నదికి ఈదుతూ ఉంటాయి. ఆ విధంగా సంబంధారు జైనుల మీద గెలుస్తారు. మహారాజు జైనులను ఆ రాజ్యం నుంచి వెళ్ళగొడతారు. ఆ విధంగా మధుర రాజ్యంలో శైవ మతము తిరిగి ప్రతిష్ఠింపబడింది. మధురలో సంబంధారు కొంతకాలం ఉండి తర్వాత తీర్థయాత్రలకు బయలుదేరారు. త్రోవలో మళ్ళీ వాయికారై అనే పుణ్యక్షేత్రం చేరారు.
అక్కడ నది వరదలో ఉంది. వరదకు భయపడి పడవ వాళ్ళందరూ తమ పడవల్ని చెట్టుకు కట్టేసి ఉన్నారు. సంబందారు నదికి ఆవలి ఒడ్డునున్న తిరుకొల్లంపుత్తూర్ క్షేత్రాన్ని చూద్దాం అనుకున్నారు. పడవని తాడు విప్పమని అందులో తన శిష్యగణంతో సహా ఎక్కారు. అప్పుడు పరమేశ్వరునిపై ఒక కీర్తన పాడారు. అప్పుడు ఆ వరదలో పడవ తనంతట తానే ప్రయాణం చేసి అవతల ఒడ్డుకు చేరుకుంది. ఈయన అవతల ఒడ్డులో ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత సంబందారు బృందము బోధిమంగల్ చేరుకున్నారు. ఈ ప్రదేశము ఒక బౌద్ధ కేంద్రము. ఇక్కడ ఉన్న బౌద్ధులు సంబందారు రాకని ఎంతో వ్యతిరేకించారు. సంబందారు వాళ్ళతో కూడా వాదించి వాదనలో గెలిచారు. ఆ తర్వాత అప్పారు తిరుపూంతురితిలో ఉన్నారని తెలుసుకుని ఆయన్ని కలుసుకుందామని సంబందారు ఆ ఊరికి బయలుదేరాడు. సంబందారు వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అప్పారు ఎవరికీ తెలియకుండా మెల్లగా సంబందారు శిష్య బృందంలో చేరి ఆయన వస్తున్న పల్లకిని తన భుజాలపై మోశాడు. సంబందారు ఊరు చేరుకున్నాక అప్పారు ఎక్కడున్నారు అని అడగగానే నేను ఇక్కడే ఉన్నాను, పూర్వజన్మ విశేషమో ఏమో మీ పల్లకిని మోసే అవకాశం నాకు వచ్చింది అని అప్పారు బదిలిస్తారు. అప్పుడు సంబందారు ఆశ్చర్యానికి లోనే కిందికి దిగి వెంటనే అప్పారుని కౌగులించుకుంటారు. ఆ తర్వాత సంబందారు తిరువొత్తూరుకు వెళ్ళారు. అక్కడ సంబందారుని ఒక శివభక్తుడు సమీపించి తను ఎన్నో తాడి చెట్లను నాటానని, అవన్నీ మగ చెట్లైనందుల వల్ల ఎలాంటి పండ్లు రావట్లేదని, దీనివల్ల అక్కడున్న జైనులు ఎగతాళి చేస్తున్నారని బాధపడతాడు. భక్తుని బాధ చూసి సంబందారు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ భక్తుని అనుగ్రహించమని శివుని మీద ఒక పడిగం పాడతారు. అప్పుడు తక్షణమే ఆ మగ తాడి చెట్లన్నీ ఆడ చెట్లగా మారి పండ్లు వస్తాయి. ఈ అద్భుతాన్ని చూసి అక్కడున్న చాలామంది జైనులు శైవులుగా మారతారు. మైలాపూర్ అనే ఊరిలో శివనేశార్ అనే వర్తకుడు ఉండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. అన్ని సంపదలు ఉన్నాయి కానీ పిల్లలు మాత్రం లేరు. చాలా కాలానికి పరమశివుడి అనుగ్రహం వల్ల ఒక పుత్రిక పుట్టింది. ఆ అమ్మాయి పేరు పూంపావాయి. ఇప్పటి నుంచే ఆ అమ్మాయిని తిరు సంబంధారికిచ్చి పెళ్లి చేద్దామని ఈయన నిశ్చయించుకున్నాడు. అమ్మాయి కూడా ఎంతో శివభక్తురాలు. ఒకరోజు శివపూజ కోసం పూలు కోస్తుండగా ఒక పాము కరిచి ఈమె మృత్యువాత పడింది. అప్పుడు శివనేశ్వర్ ఎంతో బాధపడి ఏం చేయాలో తెలియక తన కూతురికి అంతిమ సంస్కారాలు చేసి అమ్మాయి భస్మాన్ని సేకరించి ఒక పాత్రలో పెట్టి రోజు పూజ చేసేవాడు. తను మానసికంగా ఈ అమ్మాయిని సంబంధారికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి ఎప్పటికైనా సంబంధారు కాపాడుతాడని ఆశతో ఉండేవాడు. కొన్ని రోజులకి సంబంధారు తిరువొత్తియూరు వచ్చాడని కనుక్కొని ఆ ఊరి నుంచి తన ఊరైన మైలాపూర్ వరకు పందిరులు వేయించాడు. ఆ తర్వాత మైలాపూర్కి సంబంధారు వచ్చారు. డొనేషన్ గురించి సంబంధారు తెలుసుకొని ఎలా అయినా సరే ఆయన కూతుర్ని బతికించాలని సంబంధారు నిశ్చయించుకున్నారు. అక్కడ దేవాలయానికి వెళ్ళి డొనేషన్ని తన కూతురి అస్థికలు తీసుకురమ్మన్నాడు. ఆ పాత్రను ముందు పెట్టుకొని పరమశివుని మీద ఒక పాటను పాడాడు. పాట పూర్తి కాగానే లక్ష్మీదేవి ఎలా అయితే కమలం నుంచి పుట్టిందో అలా ఈ 12 సంవత్సరాల బాలిక ఆ కుండలోంచి ఉద్భవించింది. అప్పుడు సంబంధారు నీ కుమార్తె చనిపోయింది, కానీ ఇప్పుడు వచ్చిన కుమార్తెని నీవు సొంత కుమార్తెగా భావించరాదు అని చెప్పాడు. దానికి సరే అని శివనేశన్ ఒక ఆశ్రమం కట్టించి బతికి వచ్చిన కుమార్తెకి ఇచ్చాడు. ఆవిడ జీవితాంతం అక్కడే పూజ చేసుకుంటూ చివరికి శివునిలో లీనమైంది. ఆ తర్వాత సంబంధారు మైలాపూర్లో కొన్ని రోజులుండి అక్కడి నుంచి మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరారు. కొంతకాలానికి సంబంధారికి 16వ సంవత్సరం వచ్చింది. ఆయన తండ్రి ఈయనకు పెళ్లి చేద్దాం అనుకున్నారు. అందుకు సంబంధారు అడ్డు చెప్పలేదు. అప్పుడు ఆయన తండ్రి నంబి ఆండార్ అనే అతని కుమార్తెతో సంబంధారు వివాహం నిశ్చయించారు. తర్వాత పెళ్లి రోజు రానే వచ్చింది. సంబంధారు తన భార్య చేయి పట్టుకొని అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళారు. అక్కడ పరమశివునితో తనకు ఇహబంధాల నుంచి విముక్తి ప్రసాదించమని ఒక వృత్తము పాడారు. అప్పుడు పరమశివవాణి వినిపించింది. సంబంధారు, నీవు, నీ భార్య, నీ వివాహముకు వచ్చిన అందరూ, మీ అందరికీ శివ సాయుధ్యం ప్రసాదిస్తున్నా. మీ ఎదురుగా ఉన్న శివజ్యోతిలోకి లీనమే నా దగ్గరికి రండి అని అంటాడు. అప్పుడు వారి ఎదుట ఒక పెద్ద జ్యోతి వస్తుంది. అప్పుడు భార్యతో సహా తిరుజ్ఞాన సంబంధారు ఆ జ్యోతిలోకి ప్రవేశిస్తారు. అలాగే అక్కడ ఉన్న నాయనార్లు తిరు నీలకంఠ నాయనారు, మురుగ నాయనార్, తిరు నీలకంఠ యజ్పనారు, చిరుతొండారు, గుగ్గుల కలశ నాయనారు వీరందరూ ఆ జ్యోతిలో ప్రవేశిస్తారు. అలానే తిరు సంబంధారు తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు, వాళ్ళ చెలికత్తలు, అలా అక్కడొచ్చిన బంధుజనం అందరూ
ఆ జ్యోతిలోనే లీనమైపోతారు. ఆ విధంగా అక్కడున్న అందరికీ పరమేశ్వరుడు శివ సాయుధ్యం ప్రసాదిస్తారు. 16 సంవత్సరాల ఈయన శంకరాచార్యుల లాంటి వారు. ఎలా అయితే శంకరాచార్యులు అద్వైతం కోసం పాటుపడ్డారో అలాగే తిరుజ్ఞాన సంబంధాలు శైవ మత స్థాపన కోసం పాటుపడ్డారు. సమాప్తం.